Hello guys, welcome back to our YouTube channel. So ఇవాళ చాలా ఇంట్రెస్టింగ్ వ్లాగ్, లైక్ చాలా రోజుల తర్వాత నేను ఒక స్నాక్ చేయబోతున్నాను అనమాట. సో ఇది కూడా నేను ఎక్కడో లైక్ ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లోనే చూసాను. సో అప్పటి నుంచి చేద్దాం అని అనుకుంటూ ఉన్నాను. సో దిస్ ఈస్ వెరీ ఈజీ స్నాక్ ఫర్ కిడ్స్ అండ్ ఇట్స్ హెల్దీ కూడా. ఇంట్లో మనం అన్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే బట్ ఇట్స్ నాట్ సో హెల్దీ, కొంచెం హెల్దీ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దిస్ ఈజ్ మేడప్ ఆఫ్ లైక్ బ్రెడ్, చీజ్, పిజ్జా సాస్, సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి. అండ్ దీంట్లో మనకి ఇష్టమైన వెజ్జెస్ కూడా మనం వేసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నా అయితే నేను 2 బెల్ పెప్పర్స్ తెప్పించాను. సో ఇవాళ నేను హార్ట్ షేప్ పిజ్జాస్ చేయబోతున్నాను. దట్ ఈస్ లైక్ టైనీ హార్ట్ షేప్ పిజ్జాస్, లిటిల్ హార్ట్ పిజ్జాస్ అనమాట. ఇది నేను వ్యాలంటైన్స్ డే టైంలో చూసాను. అప్పటి నుంచి చేద్దాం శివాకి ఇట్లాంటిది ఏమైనా సర్ప్రైజ్ ఇద్దాము అనుకుంటూ ఉన్నాను. అండ్ ఇది హరినికి బాక్స్లో కూడా పెట్టొచ్చు, లైక్ మనము స్నాక్ బాక్స్లో పెట్టొచ్చు, పిల్లలకి టిఫిన్ బాక్స్లో పెట్టొచ్చు, లేదా మనం ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు ఈజీగా ప్యాక్ చేసి తీసుకెళ్ళొచ్చు. సో ముందుగా అయితే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడే తెప్పించేసుకున్నాను. బ్రెడ్, కెచప్ ఇస్ ఆప్షనల్, మేము తక్కువనే యూస్ చేస్తాం. అండ్ ఇది ఇవాళే తెప్పించాను. పిజ్జా సాస్, ఇలాంటివి పిజ్జాలు చేసుకునేటప్పుడే తెప్పిస్తాను, ఇంట్లో ఎప్పుడు ఉండదు. అండ్ యాక్చువల్లీ నేను చిన్నది తెప్పిద్దాం అనుకున్నాను, ఇంకా ఇంతకు మించి నాకు చిన్నది కనపడలేదు ఇన్స్టామార్ట్లో. అండ్ ఇది వచ్చేసి మోజరెలా చీజ్ అనమాట, డైస్డ్ మోజరెలా చీజ్ ఇలా ఉంటుంది. బెల్ పెప్పర్స్ అండ్ టూత్ పిక్స్. ఎందుకంటే చెప్పాను కదా మనము హార్ట్ షేప్ పిజ్జా చేస్తున్నామని చెప్పి. సో అది హార్ట్ షేప్ వస్తుందో ఏ షేప్ వస్తుందో తెలియదు. ఫాస్ట్గా వీటిని చిన్నగా కట్ చేసేసుకుంటాను. ఇవన్నీ రెడీ పెట్టుకొని కలుస్తాను. స్టిక్ చాలా సన్నగా కట్ చేసుకోవాలి. నార్మల్గా మనం పిజ్జా మీదకి ఇలా వేసేసుకోవచ్చు, కానీ ఇప్పుడైతే దీని మీదకి సన్నగా కట్ చేయాలి. ఇది కూడా హార్ట్ షేప్ వచ్చింది, హాఫ్ హార్ట్. ఐ డోంట్ నో, ఇలా కూడా చేయొచ్చు మనకి. ఇంకా శివ కూడా రాలేదు. శివ ఆఫీస్ నుంచి వచ్చే టైంకి ఇవాళ సర్ప్రైజ్ చేయబోతున్నాను. సో చూసారు కదా, దీస్ ఆర్ వెరీ సింపుల్ ఇంగ్రీడియంట్స్, చాలా సింపుల్గా అయిపోతుంది. ముందుగా మనం బ్రెడ్ కట్ చేయాలి హాఫ్ స్లైస్ కింద. సో ఇది ఇలా ఉంది కదా, దీన్ని మనము సో ఇలా హార్ట్ చేసుకోవాలన్నమాట. ఫుడ్ అయింది. ఐ డోంట్ నో, బికాజ్ నేను చెప్పాను ఇది నేను ఎక్స్పెరిమెంట్ కమ్ ట్రయింగ్ డిష్ అని చెప్పి. సో బ్రెడ్ యాక్చువల్లీ సాఫ్ట్గా ఉన్నది తీసుకుంటే మనకి బాగా వస్తుంది. చూసారు కదా, ఇలా హార్ట్ లాగా వస్తుంది. ఇంకో బ్రెడ్ ట్రై చేస్తున్నాను. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్. ఈ వీడియో రిలీజ్ అయ్యాక శివ నన్ను డెఫినెట్లీ తిట్టుకుంటాడు, ఆ హార్ట్ షేప్ రావడానికి బ్రెడ్స్ అన్ని అట్లా వేస్ట్ చేసావా అన్నట్టు. సో నాకు అర్థమైంది ఏంటి అంటే, మెత్తగా ఉన్న బ్రెడ్ తీసుకుంటే వస్తుంది అనుకుంటా, ఇది వేస్ట్ చేయను, తర్వాత నేను కాఫీలోకి తింటాను ఒక బాక్స్లో పెట్టుకుని. ఈ వీడియో రిలీజ్ అయ్యాక చూస్తే తిడతారు ఇంట్లో వాళ్ళు, అందుకని రైస్ తర్వాత కొత్త బ్రెడ్ తెచ్చాను. సో ఇది చూద్దాం. సో ఫైనల్గా రాలేదనుకోండి, ఏ షేప్ వస్తే ఆ షేప్ చేసేద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఎలాగో ఒక స్నాక్ చేయాలని మనము ఫిక్స్ అయ్యాము, అది కూడా బ్రెడ్ పిజ్జా అనుకున్నాం కాబట్టి లెట్స్ ట్రై. ఎందుకంటే ఇవి నిజంగానే కొన్ని ఇన్స్టాగ్రామ్లో వచ్చినప్పుడు ఈజీగా అనిపిస్తాయి. ఇన్స్టాగ్రామ్ వర్సెస్ రియాలిటీ అని ఉంటుంది చూడండి, అలా అయిపోద్ది మన పరిస్థితి. సో లెట్ మీ ట్రై. దేవుడా ప్లీజ్ ఇది రావాలి. ఏదో అనుకుంటే ఏదో అయ్యేలా ఉంది. వాళ్ళకి ఎలా వచ్చింది? ఏమైనా వేరే బ్రెడ్ యూజ్ చేశారా? నార్మల్ బ్రెడ్ అనే చెప్పారు వాళ్ళు కూడా. ఇట్స్ నాట్ కమింగ్, బట్ ఇలా ఎంత బాగుంది. అరే నీకు నేను చెప్పా, నువ్వు స్కూల్ నుంచి వచ్చేసరికి నీకు నేను నైస్ స్నాక్ చేసి పెడతానని. ఇది వస్తే అది నన్ను టాప్ టు బాటమ్ కిందికి పైకి 10 సార్లు చూస్తుంది, ఇదేమైనా స్పెషల్ అనేసి. సో లెట్ మీ ట్రై వన్స్ మోర్. ఇఫ్ ఇట్ ఈస్ రియలీ నాట్ కమింగ్ దెన్ విల్ గో విత్ నార్మల్ బ్రెడ్ పిజ్జా లాగా చేసేసుకుందాం దాన్ని. సో ఈ డిష్ ఇలా అవుతుందని అనుకోలేదు నేను. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. మంచిగా వస్తుంది. హరిణిని శివాని సర్ప్రైజ్ చేద్దాము, చాలా రోజుల తర్వాత వంట చేస్తున్నా కదా నాకు. ఒక్కటి వచ్చింది ఇంతసేపు ట్రై చేస్తే.
ఈ ఒక్కటైనా హరిని వచ్చేసరికి ఇట్లాగే ఉంటే ఐ ఫీల్ సో హ్యాపీ. ఫస్ట్ అయితే చాలా బిస్కెట్ అయింది. నేను ఒక 4 చేసి మీతో మాట్లాడతాను. మీరు అన్ని చూస్తే నా ఇజ్జత్ పోతుంది. ఆగండి. సో యాజ్ ఆఫ్ నౌ నేను ఇలా ఒక 5 చేసుకున్నాను. ఇంకొక 5 చేస్తాను. బట్ ఇవి ఆరిపోయి విడిపోయి ఊడిపోక ముందే స్ప్రెడ్ చేసేద్దాము అనేసి ఫస్ట్ అయితే నేను పిజ్జా స్ప్రెడ్ తీసుకుంటున్నాను. తీసుకొని దీని మీద ప్రయోగాలు ఇంట్లో ఎవరు లేనప్పుడే చేయండి. ఎవరైనా ఉన్నప్పుడు మనం వేస్ట్ చేస్తే బాగోదు కదా. చిన్నప్పుడు కూడా అంతే చేసేదాన్ని. ఇంట్లో ఎవ్వరు లేనప్పుడు ప్రయోగాలు చేసేదాన్ని. ఎందుకంటే వేస్ట్ అయితే వాళ్ళు వచ్చిలో అట్లీస్ట్ పడేయచ్చు అనేసి. సో ఆల్రెడీ నేను పిజ్జా స్ప్రెడ్ రాసేసాను. దాని మీద లైట్ గా టమాటో కెచప్, వెరీ లైట్, బికాస్ ఈ పిజ్జా స్ప్రెడ్ కొన్ని చోట్ల వైట్ ఉంటుంది, కొన్ని చోట్ల ఇలా రెడ్ ఉంటుంది, విత్ ఆరిగానోస్ ఉంది ఇది. సో వెరీ లైట్ ఐఎమ్ అప్లయింగ్. దీని మీద మోజరెల్లా చీజ్, డైజ్డ్ మోజరెల్లా చీజ్ వేస్తున్నాము. దీని మీద మనకి ఇష్టమైన వెజ్జెస్ వేసుకోవచ్చు. బట్ నేనైతే ఓన్లీ బెల్ పెప్పర్స్ వేస్తున్నాను. ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు లైట్గా, కానీ ఆనియన్స్ వేస్తే హరిని తెందు. అందుకని నేను జస్ట్ కలర్ఫుల్గా ఉంటుందని ఓన్లీ బెల్ పెప్పర్స్ యాడ్ చేస్తున్నాను. ఇట్ లుక్స్ సో ఇంట్రెస్టింగ్, రైట్? దీన్ని ఇప్పుడు నేను బేకింగ్ ట్రైలో పెట్టేసుకుంటాను. ఎందుకంటే ఇది యాక్చువల్లీ బేకింగ్ ట్రై లేకపోతే మీరు ప్యాన్ని హీట్ చేసేసి ప్యాన్ మీద పెట్టి ఏదన్నా ఇట్లా లిడ్ పెట్టండి, అంటే ఈ చీజ్ మెల్ట్ అయిపోతే సరిపోతుంది. సో యాజ్ ఆఫ్ నౌ నేను మిగతావి తర్వాత చేస్తాను. మీకు చూపించడానికైతే ముందు ఒక 5 లిటిల్ హార్ట్ పిజ్జాస్ చేసేసాను. సో ఇప్పుడు దీన్ని నేను ఓవెన్ ఆల్రెడీ మనం ప్రీ హీట్ ఒక 10 మినిట్స్ అలా చేసుకుంటే ఒక 8 మినిట్స్ ఓవెన్లో పెడితే సరిపోతుంది. సో నేను ఆల్రెడీ ఇది బేక్ మోడ్లో సెట్ చేసేసి ప్రీ హీట్ పెట్టుకున్నాను అనమాట. సో ప్రీ హీట్ నేను ఒక 8 మినిట్స్ పెట్టాను, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. సో ఇప్పుడు సౌండ్ వస్తుంది కదా, ఇది మనకి ప్రీ హీట్ అయిపోయింది లైట్. ఇప్పుడు నేను ఈ ట్రేని ప్లేస్ చేసేస్తున్నాను. టెంపరేచర్ 180 ఉంచాను. టైమ్ యాజ్ ఆఫ్ నౌ ఒక 8 మినిట్స్ పెడుతున్నాను. లెట్స్ చెక్. 8 మినిట్స్లో అయిపోవచ్చు, అయిపోకపోవచ్చు, ఐ హ్యావ్ నో ఐడియా. సో లెట్స్ స్టార్ట్. సో ఆల్మోస్ట్ అయిపోయింది. అంటే 8 మినిట్స్ పెట్టాను కానీ 3 మినిట్స్లోనే అయిపోయింది. ఎందుకంటే చిన్నది ఈజీగా ఉంది కదా. ఓ దిస్ ఇస్ సో డెలిషియస్. సో ఇది తినడానికి ఇంట్లో వాళ్ళు కూడా వచ్చేసారు. ప్రయోగం హిట్టా ఫట్టా అన్నది వాళ్ళతోనే తెలుసుకుందాము. ఐ హ్యావ్ నో ఐడియా. స్మెల్ అయితే చాలా బాగుంది. సో ఇప్పుడైతే నేను బటర్ అప్లై చేయలేదు కాబట్టి ఇవి కొంచెం క్రిస్పీగా ఉండొచ్చు. కావాలంటే మీరు కొంచెం బటర్ అప్లై చేసుకోవచ్చు. వేరే ప్లేట్లోకి తీసుకుంటా. సో ఫైనలీ హార్ట్ షేప్ పిజ్జా రెడీ అయిపోయింది. మా ఆయన కూడా వచ్చారు, ఫ్రెష్ అప్ అయి రమ్మన్నాను. వస్తే ఇప్పుడు షాక్ అయి సర్ప్రైజ్ అవుతారనమాట. ఆర్ యూ రెడీ? చూడొద్దు చూడొద్దు చూడొద్దు, ఇక్కడ 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 నీకోసం నేను హార్ట్ పిజ్జా చేసా. హార్ట్ పిజ్జా. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. ఎందుకు ఇట్లా భయపడుతున్నావు? అది బిస్కెట్ పాడైపోయింది అనుకున్నా. శివ, స్మెల్ మంచిగా రావట్లేదు. రాగానే చెప్పావు, ఏం చేసావు? కిందకి వచ్చి మళ్ళీ నువ్వు చేసా అంటే పైకి వెళ్ళి శివ టూత్ పిక్స్ పెట్టా. తిన్నాక ఇరుకుని అంత చికెన్ తరలేదు, నేను చేయలేదు. ఇది బ్రెడ్ తో చేశాను. ఇప్పుడు టూత్ పిక్స్ తీసేద్దాం. ఇంకో శివ, దిస్ ఇస్ మై హార్ట్ ఫర్ యూ. తిని చెప్పేలా ఉంటా. మొగుడు చేసావా? అన్ని గంట చేసి పెడుతున్నావు. ఇప్పుడు ఇద్దరికి కలిపే చేశాను కదా. హౌస్ దాట్? కొంచెం చీజ్ వేయచ్చు. నీకైతే ఇంకొంచెం చీజ్ వేయాలి. పాపం హరి నీకైతే అంటే హార్ట్ లో రాలేదు. యాక్చువల్లీ చాలా బిస్కెట్ అయింది తెలుసా. రస్క్ కాదు, రోజు చూస్తే ఐడియా వచ్చింది. ఇంత వేస్టేజ్ పోనీ ఇది వచ్చిందా బయటికి? వేస్టేజ్ అంటే హార్ట్ రావట్లేదు. ఇన్స్టాగ్రామ్ వర్సెస్ రియాలిటీ ఇప్పుడు లొకేషన్స్ లోనే మనకి బిస్కెట్ అవుతుంది. చెప్పు. టోస్ట్ లాగా వస్తుంది. లైట్ పాకం చేసి అందులో వేసి తర్వాత డబుల్ కమిట్ లాగా తింటా. చేసినందుకు అట్లీస్ట్ పొగడని కూడా పొగడట్లేదు. పాపం ఫీల్ అయినట్టున్నారు. బాగా చేసేది వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్ట్. వద్దులే.
సో ఇవైతే నేను ఇలా ట్రై చేశాను. ఈ షేప్ నిజంగా నాకు కష్టం మీద వచ్చింది. మీకు వచ్చినా రాకపోయినా సింపుల్ గా బ్రెడ్ స్లైస్ మీద నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ రాసేసి అట్లా ఓవెన్ లో పెట్టేయండి. 3 minutes 4 minutes బేక్ చేసేయండి, ఈజీగా అయిపోతుంది. లేదా పాన్ పొయ్యి మీద పెట్టేసి కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసేసి ఇవి పెట్టి ఏదైనా లిడ్ పెట్టి క్లోజ్ చేయండి. సో దట్ ఆ మాయిస్ట్ కి చీజ్ అంతా మెల్ట్ అయిపోయి మనకి ఇలాగే వస్తుంది అనమాట. నెక్స్ట్ టైం ఎప్పుడైనా పాన్ పెట్టి చూపిస్తాను. ఇప్పుడైతే హరిని ట్యూషన్ లో ఉంది, నాకు డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు. సో అందుకే నేనే బై చెప్పేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికి ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటా. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్ గా బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. Lots of love. Bye అప్పట్లో జుట్టున్న టైంలో hair set just చూడండి నన్ను కాదు.